we have abundant clarity. Hyderabad metro విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు. హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం. ఎన్నడూ రాకపోయినా మేము ఆగలేదు. మేము దాదాపుగా 415 కిలోమీటర్ల మెట్రో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాం. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ ది నిజానికి టెండర్ కూడా ఫైనల్ చేశాం. సరే వారు రద్దు చేశారు, వారి ఇష్టం. ప్రభుత్వం వారిది, వారి ఇష్టం. ప్రజలు అల్టిమేట్ గా వారి సమాధానం చెప్తారు. అధ్యక్ష, ఒక్క ప్రయత్నం కాదు అధ్యక్ష, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అధ్యక్ష, వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు, వాళ్ళు సతాయిస్తారు. మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా మాట్లాడితే అప్పు ఎక్కడ పుడుతుంది, కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసింది, ఇన్ని వేల కోట్ల అప్పు, ఇంత కడుతున్నా అంత కడుతున్నా అని స్వయంగా ప్రభుత్వ పెద్దలే మాట్లాడితే రేపు ఎవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష, గౌరవ సభ్యులకి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు. వారు దాని గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందో, లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కోపం వస్తుందో అని అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మళ్ళీ మొదటికి వచ్చి ఈ చర్చ మిగతా అన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు అధ్యక్ష నేను విజ్ఞప్తి చేసింది? 3 సార్లు విజ్ఞప్తి చేశాను. అయ్యా చర్చకి రండి, ఈ సబ్జెక్టు మీద మాట్లాడండి. నేను ఇదంతా వదిలేసి మళ్ళీ గతంలో చిన్నప్పుడు వినేవాళ్ళు ఆవు కథలా, ఏదొచ్చినా మళ్ళీ ఆవుకి 4 కాళ్ళు ఉండు, తోక ఉండు అన్నట్టు మళ్ళీ ఆ 10 ఏళ్ళదే చెప్తున్నారు తప్ప దీని మీద మాత్రం మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. దయచేసి సార్, నేను మీ ద్వారా మరొక్కసారి వాళ్ళని విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఈ సబ్జెక్టు మీద మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, రాజకీయ ప్రయోజనాలు కాదు, మాకు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి. భారతీయ జనతా పార్టీతో మేము అంటగాగట్లేదు, మాకు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు, చీకటి ఒప్పందం లేదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. బడ్జెట్లో వాళ్ళు చేసినటువంటిది అన్యాయాన్ని ఎండగడతాం. సభ ఏ తీర్మానం చేసినా మేము సిద్ధంగా ఉంటామని చెప్తా అంటేనేమో చెప్పండి. లేదు వాళ్ళు చేసింది కరెక్టే, వాళ్ళతో పాటు మా పార్టీని కూడా అందులో విలీనం చేస్తాం, మేము అంతా కరెక్ట్ చేసామని మీరు ముందు పోదామని చెప్పి దాని మీద మాట్లాడకుండా పాత కథని ఆవు కథని చెప్తా అంటే గౌరవ సభాపతి గారిని కోరుతాను, ఇంకో సభ్యులైనా మాట్లాడించండి, కనీసం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. అధ్యక్ష కేటీ రామారావు కన్క్లూడ్ చేయండి, సబ్జెక్టే మాట్లాడండి. ఎందుకు సార్ భయం అవుతుందా? వాళ్ళకు భయం అవుతుందా? అదాని గురించి మాట్లాడితే భయం అవుతుందా? ఎవరి గురించి మాట్లాడితే భయం అవుతుందా? అంతగానం ఎందుకు భయపడుతున్నారు సార్? కంక్లూడ్ ఎందుకు చేయాలి సార్? ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టు ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు? విషయంలో మళ్ళా వేరే రూపంలో రండి, సమాధానం చెప్తాం. అధ్యక్ష నిజంగా వారి వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష. నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు, ఆగమాగం లేచి మాట్లాడు, ముఖ్యమంత్రి గారు చాలా సంయమనంతో ఉండాలి. వారే రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడమని వారే అంటారు. ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం. 6 గ్యారంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరేదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతామని మాట కూడా విజ్ఞప్తిస్తాం. వదిలిపెట్టం, 6 గ్యారంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టం. ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం, కడుగుతూనే ఉంటాం. ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. అధ్యక్ష, కేంద్రం ఇయ్యలేదు అని చెప్పి మేము ఆగలే. భారతదేశంలోనే లార్జ్ స్టేట్స్ లో 2014లో 12వ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో తెలంగాణ. కేంద్రం ఇయ్యకపోతే మేము ఆగలే, పని చేసుకుంటూ పోయినాం. నెంబర్ 1 స్టేట్ చేసినాం తలసరి ఆదాయంలో. రిజర్వ్ బ్యాంకు లెక్క ఇది అధ్యక్ష. GSDP పెరుగుదలలో మన రాష్ట్రాన్ని మనమే తిట్టుకుంటే బయట ఒక దమ్మిడి కూడా పుట్టదు. మీకు అది ఆలోచించుకోండి అధ్యక్ష. కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ని తిట్టండి, రాష్ట్రాన్ని తిడితే మీకే నష్టం, నడిపేది మీరు, 5 ఏళ్ళు ఇబ్బంది పడేది మీరు. అధ్యక్ష, GSDP పెరుగుదలలో ఇవాళ గర్వంగా చెప్తున్నా అధ్యక్ష, తెలంగాణ బిడ్డగా చెప్తున్నా అధ్యక్ష. 2.8% తెలంగాణ జనాభా భారతదేశంలో, కానీ we contribute 5% to India's GDP. We are an economic engine, like Sridhar Babu said. Yes,
4% ఉండే 2014లో మేము అధికారంలోకి వచ్చినాడు 1% జీడీపీ కాంట్రిబ్యూషన్ పెంచినాం. ఐ వుడ్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు టు కరెక్ట్ హిమ్సెల్ఫ్. మీరు ఒక మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ 5 ట్రిలియన్ ఎకానమీ వికసిత్ భారత్ 2047 అని. 2047 కాదు, 5 ట్రిలియన్ ఎకానమీ రాబోయే సంవత్సరంలోనే అయిపోతుంది. అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా అవుతుంది. ఆ విషయం ఐ వాంట్ యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అధ్యక్ష, సొంత పన్నుల రాబడిలో భారతదేశంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో నంబర్ 1, నంబర్ 2 స్థానంలో తెలంగాణ నిలబెట్టింది మేము. పేదరిక నిర్మూలనలో అగ్రభాగం నిలబెట్టాం. వ్యవసాయ విస్తరణలో కూడా అగ్రభాగం నిలబెట్టాం. పంజాబ్ను, హర్యానాను తలదన్ని 3.5 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించే స్థాయికి తీసుకొని పోయినాం. ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి నూకలు తినండి అని చెప్పే పరిస్థితి కూడా కల్పించింది మేమనే మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రభాగాన 1, 2, 3 ర్యాంక్స్ లో నిలబెట్టాం తెలంగాణను. అదేవిధంగా 24 గంటల కరెంటు అన్ని రంగాలకు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణగా నిలబెట్టింది మేము. హైదరాబాద్ లో ఇప్పుడే వారు చెప్పారు ఐటీ రంగానికి సంబంధించి ఐటీఐఆర్ గురించి యూనియన్ బడ్జెట్ లో లేదని చెప్పారు. ఎస్, ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు. ఐటీఐఆర్ ఇయ్యాల్సిందే, 10 ఏళ్ళు అడిగినాం, ఇయ్యలే. మరి మీరు తెస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టినరు. మరి 8 మంది ఎంపీలను ప్రజలు మీకు కూడా ఇచ్చిండ్రు. తెస్తారా, చస్తారా, ప్రజలు చూస్తారు, తప్పకుండా మిమ్మల్ని కూడా వదిలిపెట్టారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను ముగించే ముందు నేను ఒకటే కోరేది అధ్యక్ష, ఇక్కడ యూనియన్ బడ్జెట్ మీద ఇక్కడ గొంతు చీల్చుకుంటే కాదు సార్. మీకు 99 మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్లో గలం విప్పండి, కొట్లాడండి. రాజ్యసభలో మేము కూడా 4 ఉన్నాం. కలిసి వస్తాం, కలిసి కొట్లాడదాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. మా పార్టీకి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధి. మా జెండా, మా ఎజెండా తెలంగాణమే. తప్పకుండా అది మారదు. మీరు ఎన్ని కలలు కన్నా, మీరు ఎన్ని రకాల ఊహలు చేసుకున్నా, మీకు ఎన్ని తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా ముఖ్యమంత్రి గారు, మేము ఎక్కడ పోము, ఇక్కడనే ఉంటాం. మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా ఎంబడబడతాం. 15 ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో. ఇంతవరకు ఏది లేదు. అందుకే అధ్యక్ష తప్పకుండా ఎండగడతాం. ఇవాళ మీరు ఎందుకు పెట్టినరో, ఎందుకు ఈ చర్చ పెట్టినరో కూడా మాకు తెలుసు. ఎందుకు పెట్టారు మహేశ్వర్ రెడ్డి గారు? చర్చ ఏం జరుగుతున్నది? చర్చ ఏం చేయాలి? గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయేనికి చర్చనా, లేకుంటే బడ్జెట్ మీద చర్చనా? బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి సార్. మీరు అవకాశం చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ బడ్జెట్ లో మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడడానికి. బడ్జెట్ నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి. దాన్ని విడిచిపెట్టేసి మీ 10 సంవత్సరాల చరిత్రను చెప్తే ఎట్లా సార్? మీరు దానికి మళ్ళొకసారి అవకాశం ఇస్తా నేను, మీరు మాట్లాడుతురు. అదాని, అంబానీ చర్చ 10 సంవత్సరాలది మొత్తం చెప్తురు. తప్పకుండా చెప్తాం సార్. చెప్తురు. గుజరాత్ మోడల్ చెప్తాం, చోటేబాయ్ బడేబాయ్ చెప్తాం, అదాని గురించి చెప్తాం, అన్ని చెప్తాం. కానీ అధ్యక్ష, మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు, అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. వారు సబ్జెక్ట్లో ఉంటే మేము కూడా సబ్జెక్టులు ఉంటాం. వారు దాటితే మేము కూడా దాటాలి కదా సార్. అధ్యక్ష, ఒకటి మాత్రం వాస్తవం, మీరు చాలా గొప్పగా చెప్పినారు. యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ ఎక్కడ జరగాలి సార్? చర్చ ఇది కేంద్ర ప్రభుత్వంలో, కేంద్రంలో, పార్లమెంట్లో. అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి, కొట్లాడాలి. ఇవాళ లోక్సభలో లేరు, మాకు లేరు ఎంపీలు, వాళ్ళకున్నారు. నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్డు ఎక్కింది సార్. అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టగానే అన్యాయం జరగగానే పంజాబ్ ఎంపీలు రోడ్డు ఎక్కి కొట్లాడింది. ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా? అక్కడ ఒక పైసా రాలేదు కాబట్టి, 21 ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి, విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి, ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవక ఈరోజు ఇక్కడ చర్చ పెట్టి ఒక ప్రహసనంలాగా చేస్తున్నారన్న విషయం మాకు తెలియదా సార్? ప్రజలకు తెలియదా? మేము అనేది ఒకటే సార్, ఇవాళ బడేబాయ్ చోటేబాయ్ అని అన్నదమ్ముల అనుబంధం పండిస్తే ఏమొచ్చింది సార్ రాష్ట్రానికి? మేము చెప్పింది అదే కదా, మొదటి నుంచి చెప్తున్నదే కదా. దయచేసి నేను గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం. మేము మీతో కలిసి వస్తాం. మీరు గతంలో రాలేదు, మీరు పార్లమెంట్లో ఆనాడు